హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ప్రభావతి సత్యంతో నేను రవికి అలాగే మౌనికకి పెళ్లి చేయాలనుకుంటున్నానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంత సడన్గా పెళ్ళేంటి అని చెప్పేసి అనగానే, అవునండి పెళ్లి చేస్తే మనకి బాధ్యత తీరిపోతుంది కదా అని చెప్పేసి ప్రభావతి అనేసరికి ఇంకా మౌనిక టెన్షన్ పడుతూ, ఇప్పుడెందుకమ్మా నాకు పెళ్ళి, ముందు అన్నయ్యకి పెళ్లి చేయండి, నేను ఇప్పుడిప్పుడే ఆఫీస్లో పైకి వస్తున్నాను, మంచి ప్రమోషన్ వచ్చింది, మంచి పొజిషన్లోకి వస్తున్నాను, నా కాళ్ళ మీద నిలబడ్డాక నేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మౌనిక అయితే అంటూ ఉండగా, ఇంతలో బాలు అయితే, అంటే ఇప్పుడు నీ కాళ్ళ మీద నిలబడకుండా ఇంకెవరి మీద కాళ్ళ మీద నిలబడ్డావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక మౌనిక అయితే, అన్నయ్య కాస్త ఆగన్నయ్య, నేను చెప్పేది అది కాదు, ముందు అన్నయ్యకి పెళ్లి చేయండి అని చెప్పేసి అనగానే, ఇక మీనా అయితే, అవును అవును మావయ్య నాకు అదే అనిపిస్తుంది, మౌనిక తన కాళ్ళ మీద తను నిలబడనియండి, తన మంచి పొజిషన్లోకి వచ్చాక తనకి మనం పెళ్లి చేద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఇక రోహిణి కూడా, అవునవును తను మంచి డెసిషన్ మౌనిక, నువ్వు దీని మీదే ఉండు, లేదంటే నువ్వు ఇలా చేయకుండా పెళ్లి చేసుకున్నావంటే మీనాలాగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి అనేసరికి బాలు కోపం వచ్చి, అవునవును నీ కాళ్ళు నిలబడాలి చెల్లాయి, లేదంటే ఇదిగో ఈ పార్లంలాగా ఇంటిని తాకట్టు పెట్టి లక్షలు పెట్టి పార్లలు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు బాలు. ఇంకా మాటకి రోహిణికి కోపం వచ్చి సైలెంట్ అయిపోతుంది. ఇక సత్యం అయితే, సరే అయితే నాకు అదే అనిపిస్తుంది, ముందు మనం అబ్బాయికి పెళ్లి చేద్దాం, అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది, తర్వాత మౌనికకి పెళ్లి చేద్దాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి ఒక మంచి సంబంధం చూద్దామండి అని చెప్పేసి ప్రభావతి అనేసరికి, నేను ఒక మంచి సంబంధం చూసాం, నా ఫ్రెండ్ రంగా ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు కూతురు చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ, చేసుకుందాం అని చెప్పేసి అంటూ ఉండగా, ఇక ప్రభావతి, మరి కొంచెం వెనక డబ్బు అది ఉంటే బాగుంటుంది కదా, పొజిషన్ చూసుకుంటే బాగుంటుంది కదండి, మంచిగా మన రోహిణి అంటే సంబంధం అయితే బాగుంటుంది, నేను చూడండి రోహిణికి తీసుకొచ్చి మనోజ్కి ఇచ్చి పెళ్లి చేశాను, వాళ్ళ నాన్న మలేషియా అని చెప్పేసి అంటూ ఉండగా, ఇక సత్యం అయితే, అవన్నీ ఎందుకు, మన మంచి మనసు చూడాలి, రావిని మంచి అర్థం చేసుకొని ప్రేమగా ఉంటే చాలు కదా, డబ్బుతో ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ఇక ప్రభావతి, అలా కాదండి చూడండి రోహిణి, నేను తన పార్లర్కి నా పేరు పెట్టింది, ఎంత అభిమానమో అని చెప్పేసి కానీ, ఇంకా బాలు అయితే, నువ్వు కూడా నాకు 10 లక్షలు ఇవ్వు, నా కారు మీద అమ్మ దీవెన అని చెప్పి రాయించుకుంటాను అని చెప్పేసి అనేసరికి ఇక ప్రభావతికి అయితే కోపం వస్తుంది. ఇక అయితే అమ్మాయి చాలా బాగుంటుంది, మనకి తగ్గ ఫ్యామిలీ, ఒకసారి వెళ్ళి మాట్లాడొస్తే బాగుంటుంది కదా ప్రభా అని చెప్పేసి అనగానే, సరే అండి మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలుకి చెప్పి, బాలు నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిరా అని చెప్పేసి అంటూ ఉండగా, ఇక ప్రభావతి, ఏంటి వీడా ఈ బ్రోకర్ పనులు చేయడానికి వీడు ఉన్నాడు అని చెప్పేసి అనగానే, ప్రభా నువ్వు ఇంకా సైలెన్స్గా ఉంటావా, వాడే చేయాలి, వాడే కరెక్ట్గా మాట్లాడొస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ఇక బాలు అయితే, సరే అయితే నేను వెళ్ళొస్తానని చెప్పేసి అక్కడికైతే బయలుదేరుతాడు. ఇక వెళ్ళొచ్చాక మీనా అందరికీ కాఫీలు టీలు ఇస్తుండగా, ఇంట్లో ఆడవాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరు లేరా అని చెప్పేసి అంటూ ఉండగా, ఇక ప్రభావతికి అయితే కోపం వస్తుంది. అంతే కదా, ఇంట్లో ఆడపుట్టుగా వీళ్ళిద్దరే పుట్టారా, నువ్వు అలాగే పార్లం ఉన్నారు కదా, వాళ్ళు కూడా పనులు చేయాలి కదా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా, ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఇంట్లో ఎవరో ఇంటికి ఖర్చులకి డబ్బులు ఇస్తామని చెప్పి నెల శపథం చేశారు, ఇప్పటి వరకు ఒక మాట లేదు పలుకు లేదు అని చెప్పేసి అనేసరికి రోహిణి అయితే, తప్పకుండా మనోజ్ ఇస్తాడు, శాలరీ రాగానే ఇంటి ఖర్చులకి తనే చూసుకుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకెందుకో వాడు ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మకం కుదరట్లేదమ్మా పార్లమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అసలు నీకు మనోజ్ సంగతి నీకు తెలియదు, నీకు మనోజ్ ఉద్యోగం ఎంత కష్టమో నీకేం తెలుసని అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే, అబ్బో నాకు తెలియదు, నువ్వే వాడిని నమ్ముతున్నావు, ఏదో ఒక రోజు నువ్వు కూడా బొక్కబొర్రలో పడతావు, వీడు అందరినీ మోసం చేస్తాడు పార్లమ్మ, నువ్వు వీడిని అస్సలు నమ్మక అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక రోహిణి మాత్రం ఏం ఆడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక సత్యం అయితే, ఇంటికి వెళ్ళిన పని ఏమైందిరా, ముందు అది చెప్పు, కాయ పండ అని చెప్పేసంగానే, కాయ కాదు పంట కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. లేటెస్ట్ స్టెప్స్ ఇది ఫ్రెండ్స్, వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.